బ్రేకింగ్ న్యూస్ ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహా ఘటన జరిగింది. ప్రియుడి పట్టించుకోవడం లేదన్న కోపంతో ప్రియురాలు అతడి భార్యపై హత్యాయత్నం చేసింది. కర్నూలు జిల్లాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. హాస్పిటల్లో డ్యూటీ ముగించుకొని స్కూటీపై వెళుతున్న ప్రియుడు కిరణ్ కుమార్ భార్య శ్రావణికి ప్రియురాలు వసుంధర యాక్సిడెంట్ జరిగేలా చేసింది. ఆ తర్వాత ఆమెను హాస్పిటల్కు తరలిస్తున్నట్టు నటించింది. ఆటోలో ఎక్కిస్తూ అదును చూసి శ్రావణికి ప్రాణాంతక వైరస్ ఉన్న ఇంజెక్షన్ ఇచ్చింది. విషయం తెలుసుకున్న కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వసుంధరతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆదోనికి చెందిన కిరణ్ వసుంధర చిన్ననాటి స్నేహితులు. స్కూల్లో ఉండగా ప్రేమించుకున్నారు. కొన్నాళ్లకు విడిపోయారు. దీంతో కిరణ్ డాక్టర్ శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు. తాను ప్రేమించిన వ్యక్తి మరొకరిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేని వసుంధర తన స్నేహితురాలు ఆమె పిల్లల సహాయంతో ఈ కుట్రకు ప్లాన్ చేసింది. ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహాలో ఘటన జరిగింది. ప్రియుడు పట్టించుకోవడం లేదన్న కోపంతో ప్రియురాలు అతడి భార్య పైన హత్యాయత్నం చేసింది. మా ప్రతినిధి శ్రీరామ్ మరింత సమాచారం ఉంది. సార్ శ్రీరామ్, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది? తను ఒక సినిమా తరహాలో ఒక ప్రాణాంతకమైనటువంటి వైరస్ను ఇంజెక్ట్ చేసినట్టుగా చెబుతున్నారు. సో ఇదంతా ఎప్పుడు జరిగింది, ఎప్పుడు బయటపడింది ఆ ఇంజెక్ట్ చేసినటువంటి ఘటన? ఎస్ రాజేష్, ఈ నెల 9వ తేదీ కర్నూలు నగరంలో ప్రేమించిన ప్రియుడు మరో మహిళను పెళ్లి చేసుకొని ఉన్నాడనేటటువంటి నేపథ్యంతోనే ఆ మాజీ ప్రియురాలు హెచ్ఐవి సంబంధిత వైరస్ ఇంజెక్షన్ ను ఎవరైతే ప్రజెంట్ కరణ్ కుమారు వసుంధర ఇద్దరు కూడా గతంలో స్కూల్లో తమ ప్రేమాయణం నడిపినటువంటి పరిస్థితి. అయితే గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న తర్వాత కొన్ని వివాదాలతో ఇద్దరు కూడా విడిపోయారు. తర్వాత కిరణ్ కుమారు తమ భార్య డాక్టర్ ఎవరైతే శ్రావణి ఉన్నారో కర్నూలు జీజీహెచ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. విధులు నిర్వహించుకొని ఇంటికి వెళ్లే సమయంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి వెళ్లే సమయంలో ఒక్కసారిగా ఎవరైతే వసుంధరతో పాటు తమ మిత్రురాలు ఎవరైతే ఉన్నారో ఒక నర్సు, తమ కూతురు, కుమారుడు అందరూ కూడా ఒక 4 మెంబర్స్ టీమ్ గా ఏర్పడి ముందు శ్రావణి వచ్చే సమయంలోనే బైక్ ను ఢీకొట్టడం జరిగింది. బైక్ ఢీకొట్టిన తర్వాత కొంత మానవతా దృక్పథంతో ఆమెను ఆటో ఎక్కించే ప్రయత్నంలోనే వసుంధర ఇంజెక్షన్ ను ఇవ్వడం జరుగుతుంది. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత శ్రావణి గమనించి అసలు ఇలా వచ్చిన తర్వాత ఏదో చేశారనేటటువంటి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని ఫొటోస్, వీడియో సంబంధిత సీసీ కెమెరా ఎవిడెన్స్ ఆధారంగా కూడా ఈ కేసును ఛేదించి నలుగురిని రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి. అయితే శ్రావణి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఇక్కడే ఉండడము, శ్రవణ్ కుమార్ తమ యొక్క లైఫ్ ను ఈ విధంగా బాగా లీడ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వసుంధర తమ మాజీ ప్రియుడు ఎవరైతే ఉన్నారో తట్టుకోలేక ఈ విధంగా చేసింది. ప్రస్తుతం ఆమె కూడా ఇప్పటికీ మ్యారేజ్ చేసుకోకుండానే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ ఘటనలో ఇంకా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినటువంటి జీజీహెచ్ సంబంధించినటువంటి ఎవరైతే ల్యాబ్ సంబంధించినటువంటి వారు ఉన్నారో మిగతా వారందరి మీద కూడా ఇప్పటికే ఎవరెవరు సహకరించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.